నమస్తే ఆయన మమ్మీయా? నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నా. తమ్ముడు ఏం పండుతుంది ఇది? మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక మీరు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, లాభం అయితే లేదు. కానీ తాతల తండ్రులు కానేసి చేసేయండి పొలము. ముఖ్య లక్షణం ఏంటంటే రైతుల్ని ప్రోత్సహించడం. గుణపం పట్టుకోవాలి, పార పట్టుకోవాలి, నీరు పంపించాలి. ఎలాగ బిడ్లు ఎలగుంటుంది అనేసి కడుపులో 9 నెలలు మూసుకుంటాం. దానిలాగా ఇది ధాన్యం గాని పండు పంట గాని అలాగే పండించినట్టుగా పెంచినట్టుగా చేస్తున్నాను. సూపర్ అమ్మ, సూపర్. ఓకే ఓకే. అమ్మ కాబట్టి భూతల్లి ఒక బాధను అర్థం చేసుకున్నారు. స్టడీ చదవమనండి. స్టడీతో పాటు వ్యవసాయం గిట్ట మనకు చాలా అవసరం ఈ రోజు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజైతే మేము రేగులగూడ అనే గ్రామం వచ్చాం. ఈ రోజైతే ఇక్కడ ఒక రైతన్న అయితే కలవడం జరుగుతుంది. ఆ రైతన్న సమస్యలు ఏందో, ఆ విలేజ్లో ఉన్న సమస్యలు ఏందో, ఆయన ఏం పంట పండిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గో. ఒక్క నిమిషం, మీకోసం చిన్న ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఆ రైతు దగ్గరికి వెళ్దాం. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, రైతు దగ్గరికి వెళ్దాం పండి. నమస్తే. ఎక్కడ రామకృష్ణ? ఎక్కడ రామకృష్ణ ఇక్కడ ఉన్నాడు. రండి రండి ఒక్కసారి. ఏది అదట రామకృష్ణ. రామకృష్ణ చూడు వచ్చాయి. హాయ్ అన్న. ఆయన ఎవరు? మమ్మీయా? నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నా. ఎవరు? అన్నయ్య కూతురు. ఓ అన్నయ్య కూతురు. ఓకే. అందరూ బాగున్నారు అయితే? నాన్న వాళ్ళు? నాన్నగారు లేరు, నాన్నగారు లేరు. ఓకే. మీరే చేస్తున్నారు వ్యవసాయం ఇప్పుడు? అమ్మ మీరు చేస్తున్నారా? మా అన్నయ్య గారు, మా అమ్మ, మీ ముగ్గురు చేస్తున్నారా? మన పొలం ఎక్కడ ఉంది? కింద ఉందా? మరి వెళ్దాం ఒకసారి అక్కడికి. 50 సెంట్లు ఉందా? సరే అక్కడికి వెళ్దాం ఒకసారి. సరే రండి. రండి రండి. ముందుకు వెళ్దాం. రండి. ఊరు దూరం. ఓకే పర్వాలేదు. ఇంకేండా ఇంకంతా ఓకే కదా? అలాగే చేస్తూ ఉండాలి మీరు వ్యవసాయం. రండి. అలా మన కుర్రోళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? కింద ఉన్నారా? పొలం దగ్గర ఉన్నారా? గేమ్ ఆడుతున్నారా? అదే ఓకే ఓకే. టాటర్తో సరే. అక్కడ పొలం దగ్గర, మీ పొలం దగ్గర? ఓకే ఓకే. ఎక్కడ ఇవేనా మన? కొంచెం కిందకి. మన యూత్ అంతా అక్కడనే ఉన్నట్టు? కింద ఎవర్రా? మీ ఊరోలేనా? తమ్ముడు ఏ మంచి యూత్. సరే రండి, మనం అట్లా పొలం దగ్గరికి వెళ్దాం. రండి 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 రండి. ఇంటికి వెళ్ళి చేసేది ఉందా? యూత్ ఉండాలి, యూత్ ఉండాలమ్మా. మీరే ఎంకరేజ్ చేయాలి. రండి. బాబు ఇలా బాలు రేపరు పౌలు.
రమ్మా. అన్న ఇదేనా మీ పొలం? ఇదే. ఓకే ఓకే. అంటే ఇదేంటి ఇప్పుడు దున్నారా లేకపోతే ఏంటిది? ఆకుబట్ట వేయడానికి ఇక్కడ టాటర్తో చేశారు అంతే. ఓకే ఓకే. ఇక్కడ మామూలు ఏ విత్తనం వాడుతున్నారన్న? సిఆర్ గట్రా అయ్యి వాడుతున్నారు. ఓకే ఓకే. ఇంకా మీరు ఏంటి ఒక్క వరి వేస్తున్నారా ఇక్కడ లేకపోతే ఇంకేమైనా పండిస్తున్నారు? వరి వేస్తున్నాం. అప్పుడు అంటే 1 year ఒక పంట అలాగే వేస్తున్నాము. పత్తి గట్రా ఓకే ఓకే. మారుస్తున్నాము. నిరుడు ఏంటి వేసారు మరి? నిరుడు సిఆర్ వేసినాము. ఇయర్కి వచ్చి పత్తి వేద్దాం అనుకున్నాం కానీ వేయలేదు. మళ్ళీ వరి వేస్తున్నాము. ఓకే ఓకే. బాగానే లేదు కదా, అందుకే వర్షము తక్కువ కదా అమ్మ, అందుకే పంట పందలేదన్నమాట. ఓకే ఓకే. నీటి సమస్య బాగుంది ఇక్కడ. మొత్తం ఎండిపోయింది. వర్షం తగ్గింది కదా, తగ్గింది అన్న మొత్తం ఎండిపోయింది. పండుతుంది, నీళ్ళు లేదు, సరిగా తగలదు, ఇలాగ సిగురు పడుతుంది. ఏం పంట పండుతుంది ఇది? ఓకే ఓకే. ఓకే అన్న, మొత్తానికి అయితే మీరు అది పారితే కదా పండుతుంది ఈ పొలము. అంటే ఈ చుట్టుపక్కల మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈ విత్తనాలు వేస్తాం కదా మడికి, అది ఎంత ఉంది ఇక్కడ బస్తా మామూలు? ఇక్కడ 1500 అలాగ ఉంటుంది. 1500 ఏమన్నా? 1500 ఎంత ఇక్కడ? 1500. ఓకే ఓకే. మీకు ఇప్పుడు ఆ 1500 మేము ఇస్తాం. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి పంటలు ఇంకా పండించాలి అందరి కోసం మేము ఇంకా బాగా చేయాలి, ఇంప్రూవ్ చేయాలి అన్నట్టు మా వంతు మేము అంటే మీకు ఒక చిన్న కానుగ్గా మీరు ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయానికి మేము చిన్న కానుగ్గా, అంటే రైతు అనేవాడు ఇక్కడ ముఖ్యం మనకి దేశంలో, రైతు మెయిన్. ఓకేనా? దానికోసం మీకు విత్తనాలకి 1500 అయింది అంటున్నారు కదా, ఆ 1500 మేమే వేస్తాం. ఓకేనా నరేష్? చాలా థ్యాంక్స్. తీసుకో ఒకసారి లెక్క పెట్టు. ఒకసారి లెక్క పెట్టు, లెక్క చూస్తాం. 1500 అది. ఒక 15 సరిపోయిందా? మీరు ఎప్పుడు ఇలాగే వ్యవసాయం చేస్తుండాలి. సరే. నువ్వు చదువుకున్నావా? చదువుకున్నావా? ఎంత? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు కంటిన్యూ చేస్తున్నావా? లేదన్న, డ్రాప్ అవుట్ అయ్యాను. డ్రాప్ అవుట్ అయ్యి వ్యవసాయం. ఓకే, గుడ్ గుడ్. ఇలాగే నువ్వు వ్యవసాయం చేస్తూ ఉండు. అదే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు ఒకవేళ జాబ్ చేసుకున్నా ఇంకేదైనా వ్యాపారం చేసుకున్నా కానీ ఖచ్చితంగా వ్యవసాయం చేయమని చెప్పు. అది చేసుకోమని, అది వద్దని అది ఆపేసేసి ఇదే వచ్చి చేయి అంట్లా. అది చెయ్యి, ఇది కూడా చెయ్యి. చేసేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయమని చెప్పు. మా వంతు మేమైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇదంతా. ఇంకా మీకు ఏమైనా ఇక్కడ సమస్యలు కానీ ఇంకేమైనా ఉన్నాయా? ఈ అంటే వాటర్ ప్రాబ్లమ్ అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందా? ఓకే. వాటర్ ప్రాబ్లం అయితే మరి ఒకవేళ సరిపోతుంది. ఇది మొక్కలు బాగానే ఉంది కదా, అది అప్పుడు డబ్బులు ఎంతకైనా వెళ్ళిపోద్దులే. ఓకే. ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది కదా, ఇక్కడ మందులు మాపులు కొనేసి మళ్ళీ పురుగులు గట్టరు ఇది ఇటు అయిపోద్ది సీటు పట్టు, అది మళ్ళీ కొనేసి అయితే కానీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల కానీ ఇది కానీ మీ పొలం కానీ మ్యాక్సిమం ఎన్ని బస్తాలు అవుతుంది? అంటే ఎకరానికి కానీ 50 సెంటుకి కానీ ఒడ్డు కానీ ఇది ఎన్ని బస్తాలు అవుతాయి మ్యాక్సిమం? ఎంత వస్తాయి? 5 బస్తాలు అలాగ వస్తుంది. పంట పందాలంటే 12-13 వస్తుంది. 13-12 వస్తుంది. సరిగ్గా వాన గట్ర కురిస్తేనే అలాంటి పంట అంటే వాన ఎక్కువగా ఉంటే ఉంటుంది, అంటే నీటి సౌకర్యం ఉండాలి. ఓకే ఓకే. రండి ముందు. ఇక మీరు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, లాభం అయితే లేదు. కానీ లాభం అయితే లేదు. కానీ వ్యవసాయం అయితే మానడం లేదు. మరి అయితే ఎక్కడ వదిలిస్తాము? అదే ఉంటే మాకు మానేస్తామా? మానేమా కదా, జూబున్నే అలాగే ఉంచేస్తాను. అవులకి ఏమో మనవాడు ఉంటే అలా పని చేస్తారు. చేస్తారా?
తాతల తండ్రులు కానిసి చేసింది పొలము అని చూపిస్తే అలా చేస్తారు. ఓకే అదే ఒకే మాట. ఓకే ఓకే. అలాగని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం తగ్గించేస్తున్నారు. వ్యవసాయం తగ్గించేసేసి వ్యాపారం అంటూ ఉద్యోగాలు అంటూ ఈ రియల్ ఎస్టేట్లు ఇవి ఉంటాయి కదా, వాటికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, ఇవి తగ్గిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అని నేను ఇంటర్ పూర్తి చేశాను. చేసి ఆ తర్వాత నేను పరిస్థితుల ప్రభావం వల్ల నేను చేయలేకపోయాను. వాటి నుంచి చదువు గట్రా ఆపేశాను. ఈ వ్యవసాయంలో నేను వచ్చాను. అలాగే నేను ఇంతవరకు చేస్తూ ఉన్నాను. అలాగా ఇంకా ఉన్న వాళ్ళు అంటే చదువుతున్న వాళ్ళు ఉద్యోగస్తుల వాళ్ళు కూడా అది చేస్తూ యువతల వ్యవసాయం కూడా చేస్తే బాగుంది అనిపిస్తుంది. మళ్ళా ప్రభుత్వం కూడా ఈ నీటి సదుపాయాలు గట్రా వాటి గురించి బోర్ గట్రా వేయిస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే నీటి కొరత బాగా ఉంది మా ఏరియాలోన. వాటి గురించి అనేసి అడగాలి అనుకుంటున్నాము. ఓకే ఓకే. అది కూడా మాకు సపోర్ట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది ప్రభుత్వం కూడా. ఓకే ఓకే. అలాగే ఖచ్చితంగా తమ్ముడు మీకు ఇటు చేస్తారు, మాకు కూడా ఒపీనియన్ ఉంది. ఇదైతే మేము ఏదో ప్రభుత్వాన్ని నిలదీసినట్టు ఏదో కక్ష సాధింపు ఇలాంటివి ఏం కాదు. మన ముఖ్య లక్షణం ఏంటంటే రైతుల్ని ప్రోత్సహించడం. రైతుకి ఏం సదుపాయాలు అయ్యో మీలాంటి ప్రభుత్వాలే వీళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా వ్యవసాయం ఎక్కువ పండించడానికి కూడా సహకరిస్తారు. వాళ్ళకు కూడా ఒక బలంగా ఉంటుంది. మీరు కూడా అండగా నిలబడండి. రైతన్నలకి అండంగా నిలబడితేనే మా అన్నకి రేపటి రోజు ఆహారం అనేది దొరుకుద్ది మనకి. దయచేసి ఈ చుట్టుపక్కల ఇదైతే ఈ ఊరైతే ఏ గ్రామం అవుతుంది ఆ గ్రామానికి కానీ మీ ప్రభుత్వం మీ సాయనంతా వాళ్ళకి హెల్ప్ చేస్తే, వాళ్ళకి నీటి కొరత ఉందంట, ఆ నీటి కొరతను కూడా మీరు కొంచెం పట్టించుకుంటే మంచి స్ఫూర్తిగా ఉంటే వాళ్ళకి ఇంకా పండించి ఇంకా ఎక్కువగా వాళ్ళు కృషి చేయడానికి చాలా బాగుంటుంది. అమ్మ మీరేమైనా ఏటి చెప్పగలము? మరి గుణపం పట్టుకోవాలి, పార పట్టుకోవాలి, నీరు పంపించాలి. ఎలాగ బిడ్లు ఎలాగుంటుంది అనేసి కడుపులో 9 నెలలు మూసుకుంటాం. దానిలాగా ఇది ధాన్యం కానీ పంట కానీ అలాగే పండించినట్టుగా పెంచినట్టుగా చేస్తున్నాను. సూపరమ్మ ఓకే ఓకే. అలాగే మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. మీరు ఏదైతే అన్న బిడ్డని 9 నెలల్లో ఎలా మోస్తున్నాను అన్నారో అలాగే పంట పొలాలను కూడా పండిస్తున్నాను కదా, చాలా గ్రేట్ అమ్మా. అలాగ చేయకపోతే మరి ఎలాగ చచ్చిపోయిన తర్వాత మీరు అమ్మ కాబట్టి భూతల్లి ఒక బాధను అర్థం చేసుకున్నారు. మీరు ఒక అమ్మ కాబట్టి ఆ యొక్క వ్యవసాయం గురించి గొప్పగా చెప్పారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అమ్మ. అమ్మ మీరు ఇంత గొప్పగా చెప్పారు. వ్యవసాయం గురించి అంటే ప్రాణం పెట్టి చేస్తున్నాం. అంత గొప్పగా వివరించారు. మీలాంటి వారి కోసం మా చిన్న కానుకుంది. అప్పటిదాకా మీరు కళ్ళు మూసుకొని ఉంటే ఆ కానుక మీకు అందిస్తాం. కళ్ళు మూసుకొని తమ్ముడు మీరు అన్న కళ్ళు మూసుకొని మీరు కూడా చేతులు ఇలా చాపండి. చేతులు చాపండి, గట్టిగా పట్టుకోండి. గౌక్కుని కింద పడుతుంది, గట్టిగా పట్టుకోండి. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవనా అది కూడా చూడండి. కళ్ళు తెరవండి మీరు అబ్బా కళ్ళు చూశారు కదా. మీకు అదే సర్ప్రైజ్ మీరు తీసుకోండి. మీరు ఎందుకు ఇస్తున్నామంటే మీరు వ్యవసాయం చేసి 10 మందికి మార్గదర్శకంగా ఉంటున్నారు కాబట్టి మీ రైతన్నకి ఇది చిన్న కానుక. అమ్మా మీరు ఇలానే వ్యవసాయం చేయండి. 10 మందికి గిట్ట వ్యవసాయం చేసేటోళ్ళు మానేసిన గిట్ట వాళ్ళకి గిట్ట చెప్పండి. మీరు 10 మందికి ఎట్లుండాలంటే ఆదర్శంగా ఉండాలి. నువ్వు తమ్ముడు అన్నో నాకు తెలియదు అన్న, మీరు చేసేది అయితే 10 మందికి గిట్ట చెప్పండి. ఫ్రెండ్స్లలో ఎవరైనా ఉన్నా స్టడీ చదవమనండి. స్టడీతో పాటు వ్యవసాయం గిట్ట మనకు చాలా అవసరం ఈ రోజులలో. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, తినే వాళ్ళు పెరిగిపోతున్నారు కదా. అందుకే మీలాంటి వాళ్ళు వ్యవసాయం చేయాలి, 10 మందికి చెప్పాలి. చదువుకున్న వాళ్ళకి గిట్ట మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే ఓకేనా? మీ రైతన్నలు మా దేశానికి అండగా ఉండాలి. మీరు వ్యవసాయం మానేశారు అనుకో ఎవరికి అన్నం లేకుండా పోతే. మీరు ఎప్పుడు ఇలాగే వ్యవసాయం చేయండి, 10 మందికి చెప్పండి. ఇలాగే ఫ్రెండ్స్ చూశారు కదా, మన వాళ్ళైతే మొత్తానికి వ్యవసాయం వాళ్ళకి ఇక్కడ వర్షం లేకపోతే పక్కన కాలువ లేకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యవసాయం ఆపట్లేదు. వ్యవసాయం ఆపకుండా ఆ వ్యవసాయాన్ని పండిస్తున్నారు. మీరు కూడా ఇలాగే చేయండి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ముందుగా నడపండి. అలాగే పెద్దవాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ ఇంకా చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు అందరూ కలిసికట్టుగా ఉండి రైతన్నని మీరు ప్రోత్సహించండి. మొత్తానికి అయితే మనం
ఇవన్నీ మాకు ఇలా రైతు గురించి ఇలా చెప్తూ మా గురించి ఈ కానుకలు అందించడం చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు అలాగే అందరికీ సపోర్ట్ చేస్తూ అలా రేపొద్దున ఎవరికైనా అంటే పై స్థాయికి వెళ్ళేటోళ్ళు అవి కూడా కాకుండా ఇవి కూడా చూడమని మేము మా వంతు మేము వాళ్ళకి చెప్తాము. అలాగే మీరు ఇలాంటి అంటే కానుకలు అందించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా ఇప్పటి వరకు ఎవరన్నా వచ్చారు ఇటు మీ సైడు? ఎవరికి రాలేదు. నువ్వే వచ్చావు. ఇదే మొదటిసారి. ఎవరికైనా ఎప్పటికీ రాలేదు. ఇదిగో అన్ని ఇచ్చావు. అంతే నా కోరిక. మేము చాలా ఆనందంగా పడుతున్నాను. ఎప్పుడు ఇన్నాళ్ళు ఇలాగ చూడలేదు కాబట్టి నీకే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆనందిస్తానని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా మీరు ఇలా రావడం చాలా చాలా థ్యాంక్స్. ఇలానే మీరు రైతులను ఎంకరేజ్ చేయండి, మీరు గిట్ట పండించండి. ఫ్రెండ్స్ అప్పుడు అయిపోయింది అనుకోకురి, మన కుర్రోళ్ళతో చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. డించక ఏమంటా బాయ్స్? ఓకేనా? ఫ్రెండ్స్ మన బాయ్స్ అంతా రెడీగా ఉర్రు. ఈ స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉంటుంది, చూడండి పీక్స్ లెవెల్లో ఉంటుంది. బాయ్స్ రెడీయా? మీ పేరేం పేరు? త్రిషానా. నీ పేరు? నీ పేరు? నీ పేరు? అబ్బా ఎంత చిన్నగా ముద్దుగా బలేశారు, సూపర్ గా వేశారు మీరు డాన్స్, అదరగొట్టేశారు. చదువుకుంటారా? ఏ క్లాసు? 2. నువ్వురా? 3. నువ్వు? 2. సూపర్ సూపర్. 2 2 3 3 సూపర్ గా అదరగొట్టేశారు మీరు డాన్స్. డాన్స్ మాత్రం మామూలు లేలే, సూపర్ గా ఉంది. ఓకేనా? ఓకేనా? చే మీద కొట్టండి, సూపర్ గా వేశారు మీరు. సూపర్. స్వీటీ నువ్వు కూడా సూపర్. నువ్వు సూపర్. నువ్వు ఫ్రెండ్స్ చూసారు కదా, మన ఎంటర్టైన్మెంట్ ముగిసింది. మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారు. సిసింద్రి నరేష్ యూనిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొడితే మోయిపోవాలి అంతే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోలను చూస్తూనే ఉండండి. మరో రైతుతో మరో విలేజ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సిసింద్రి నరేష్ యూనిక్ యూట్యూబ్ ఛానల్. అందరికీ బాయ్ 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 బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.